తెలుగు కంప్యూటర్స్ ఛానల్కు స్వాగతం. 1వ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 5 ఏళ్లు నిండిన పిల్లలు అర్హులు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పిల్లలు అర్హులు. జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, బియ్యం కార్డు, కుల ధృవీకరణ పత్రం వంటి అవసరమైన పత్రాలను వెంటనే సిద్ధం చేయండి. ఉచిత మరియు నిర్బంధ విద్య కొరకు పిల్లల హక్కు నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ప్రకారం వెనుకబడిన లేదా బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు 25% సీట్లు ఇవ్వాలి. ఈ నిబంధన ప్రకారం పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలు కల్పించాలి. ఐబీ సిలబస్ లేదా ఐసీఎస్ఈ సిలబస్ లేదా సిబిఎస్ఈ సిలబస్ లేదా స్టేట్ సిలబస్ యొక్క అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు ఈ నియమం క్రిందకు వస్తాయి. రిజిస్ట్రేషన్లు 23 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమవుతాయి మరియు 20 మార్చి 2024తో ముగుస్తాయి. మరొక వీడియోలో ఎలా నమోదు చేసుకోవాలో నేను మీకు చెప్తాను, తద్వారా మీరు దీన్ని మీ స్వంతంగా చేసుకోవచ్చు. లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు 1 ఏప్రిల్ 2024లో ప్రచురించబడుతుంది. మిగిలిన సీట్ల కోసం రెండవ రౌండ్ సీట్ల కేటాయింపు 15వ తేదీ ఏప్రిల్ 2024లో ప్రచురించబడుతుంది. నిబంధనలకు సంబంధించి సహాయం కోసం మీరు టోల్ ఫ్రీ నంబర్ 14417కి కాల్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ వివరణలో ఇవ్వబడింది. ఈ లింక్ని ఉపయోగించడం ద్వారా మీరు రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఈ వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ నిబంధన కింద అడ్మిషన్ పొందిన పిల్లలకు ఉచిత విద్య అందించబడుతుంది. పాఠశాలలు విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయకూడదు. మనము మరో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్డేట్లను పొందడానికి దయచేసి తెలుగు కంప్యూటర్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.